హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బీ సేఫ్ అండ్ బీ హెల్దీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖ అల్లం, వైఫ్ ఆఫ్ శివ అల్లం. ఈరోజు నేను మీతో ఒక మెమరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తుంది. వీడియో చూసినట్లయితే ఏంటి పాలు అనుకుంటున్నారా? అవి పాలే అండి, కానీ జున్ను పాలు. జున్ను పాలకి ఏం ప్రత్యేకత, ఏం స్పెషల్ ఉందని అనుకుంటున్నారా? జున్ను పాలు ఎవరైనా కాస్తారండి. కాకపోతే ఇక్కడ దీంతో ఒక చిన్న అనుబంధం ఉంది. మేము ప్రజెంట్ హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉంటున్నామని చెప్తున్నాం కదా. ఈ తెలంగాణలో మేముండే అపార్ట్మెంట్లో ఒక చెల్లి పరిచయం అయిందండి. వాళ్ళ స్టైల్‌లో జున్ను పాలు ఎలా ఉంటుందో నాకు చాలా టేస్ట్ చూపించింది. జున్ను పాలు మేము ఆంధ్రాలో మంచిగానే చేసుకుంటాము. అంటే ఇక్కడ చేయరని కాదు. వీళ్ళ జున్ను పాలు చాలా డిఫరెంట్ టేస్ట్‌గా ఉంది. కొంచెం ఘాటుగా ఉంది. మేబీ మిరియాలేసున్నారు. పాలలా చక్కగా మరిగిచ్చుకొని మిరియాలు వేసి బాగా జున్ను విరిగిందాకా బాగా మరిగించారు. తర్వాత మనం బెల్లమైతే బెల్లం, పంచదార అయితే పంచదారేస్తారు. అయితే ఈ జున్నుకేం ప్రత్యేకత ఉందనుకుంటున్నారా? వీళ్ళు ఇక్కడ పరిచయమైన తర్వాత చాలా మంచిగా అనిపిచ్చిందండి. జున్ను ఎంత తియ్యగా ఉంటుందో, ఆ చెల్లితో నా అనుబంధం గూడా అలా తియ్యగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాకు వాళ్ళ పట్ల ఎంత అభిమానం ఉందో, వాళ్ళ పట్ల మాకు కూడా అంతే అభిమానం ఉందండి. కాకపోతే తెలంగాణ వాళ్ళు కొంచెం హార్ష్‌గా మాట్లాడతారు, ర్యాష్‌గా మాట్లాడతారని ఇక్కడ చాలామంది అంటున్నారు. మేము అంతగా ఎవరితో అసోసియేట్ అవ్వలేదు. కానీ ఈ చెల్లి వాళ్ళని చూసిన తర్వాత ఓకే. తెలంగాణ వాళ్ళతో గూడా మేము కమ్యూనికేట్ అవ్వచ్చు అని అనిపిచ్చింది. సపోజ్ వాళ్ళు రేపు ఎక్కడన్నా వాళ్ళ వర్క్ పర్పస్ ఎళ్ళినా, మేము మా వర్క్ పర్పస్ ఎక్కడికన్నా ఎళ్ళినా, మా బాండింగ్ ఇలాగే జున్ను ఎంత తియ్యగా ఉంటుందో, మా బాండింగ్ అలా తియ్యగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంతో అభిమానంతో నా కోసం తెలంగాణ స్టైల్ జున్ను రుచి చూపించి తీసుకొచ్చినందుకు చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ చెల్లికి. ఎస్పెషల్లీ మీతో షేర్ చేసుకుంటానికి రీజన్ ఏంటంటే, ఈ వీడియో తీసేటప్పుడు యాక్చువల్‌గా నేను లేనండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానని చెప్పాను. "అక్క నీకు ఈ వీడియో పోస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది కదా!" అని చెప్పేసి చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని మరి వీడియో తీసి నాకు షేర్ చేసి అలా వచ్చి టేస్ట్ చేయించారండి. ఆ అభిమానమే నాకు చాలా అనిపిచ్చింది. ఈ అభిమానం ఇయర్స్ లాంగ్ మాతో కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జున్నులో పంచదార ఎంత తియ్యగా ఉంటుందో, మా ఇద్దరి బాండింగ్‌లో అది తియ్యగా కొనసాగాలని కోరుకుంటున్నాను. మా స్టైల్‌లో అయితే పాలు విరిగిన తర్వాత యాలుక్కాయలు, బెల్లమైతే బెల్లం, పంచదార అయితే పంచదార ఏది అవసరమైతే అదేసుకుంటాం. చెల్లి ఇక్కడ పంచదారేసింది. కానీ అయినా టేస్ట్ బానే ఉంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. జున్ను పాలైతే చాలా బావున్నాయండి. వన్ ఆఫ్ మై హస్బెండ్స్ ఫేవరెట్ వన్. థాంక్ యూ సో మచ్ మై డియర్ సిస్టర్ ఫర్ యువర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ చిన్న మెమరీని మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ us. Keep smiling. Have a nice day. Thank you so much. Be safe and be healthy.